చూడడానికి రెడ్డిష్గా ఉండి కారం ఘాటుగా ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ తింటుంటే మాత్రం చాలా కమ్మటి ఫ్లేవరు, కమ్మటి సువాసన. మంచి కమ్మటి బిర్యానీ. ఒక గుడ్డు వేసి నిమ్మకాయ ముక్క, ఉల్లిపాయ ముక్క వేసి చక్కగా సర్వ్ చేస్తున్నారు. ఇందులో ఏదో మహత్వం ఉంది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది తప్ప, అంటే ఒక పక్క కడుపు నిండిపోయినా ఇంకొంచెం అనిపిస్తూనే ఉంది. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ధర్మవరం పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది రాజుల బిర్యానీ. అంతేకాదు చిట్టి ముత్యాల బిర్యానీలకు కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఈ ధర్మవరమే. అలాంటి ధర్మవరంలో మొట్టమొదటిసారిగా చిట్టి ముత్యాల బిర్యానీని ఇంట్రడ్యూస్ చేసిన హోటల్కి ఈరోజు రావడం జరిగింది. అదే విశాల దమ్ బిర్యానీ సెంటర్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ విశాల దమ్ బిర్యానీ సెంటర్లో నోరూరించే ఆ చిట్టి ముత్యాల దమ్ బిర్యానీని ఓ పట్టుపడదాం రండి. నమస్కారం బాబాయ్. ఏం పేరు బాబాయ్ మీ పేరు? శివకుమారవర్మ. శివకుమారవర్మ గారు. అంటే ధర్మవరంలో చిట్టి ముత్యాల బిర్యానీ అనే కాన్సెప్ట్, అంటే అలా చెప్పాలంటే మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే చిట్టి ముత్యాల బిర్యానీ అంటే ధర్మవరం పేరే గుర్తొస్తుంది. ఆ ధర్మవరంలో మీరే స్టార్ట్ చేశారని చెప్తుంటారు. ఏంటండి ఈ విశాల దమ్ బిర్యానీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2001లో స్టార్ట్ చేసాం. 2001లో ఏదో ఎలా బతకాల దగ్గరికి ఏదేదో రకం చేద్దామని మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టింది బిర్యానీ మొదలు పెడదామని ప్రతిపాడు ఊళ్ళో పెట్టాం. ప్రతిపాడు ఊర్లో మొత్తం లోపల ఊర్లో కండి, లోపల హైవే మీద పాత పోస్ట్ ఆఫీస్లో పెట్టాం. పాత పోస్ట్ ఆఫీస్ 1 year అక్కడ నడిచిన తర్వాత అక్కడ 1 గంట హైవేలో బాగుంటుందని అమ్మ రెస్టారెంట్ పక్కన బంకు దగ్గర పెట్టాం. ఆ బంకు దగ్గర పెట్టిన దగ్గర నుంచి కొద్దిగా డెవలప్ అయింది, మొదలుపెట్టింది. ఆ డెవలప్ బాగా ఫేమస్ అయింది. చుట్టుపక్కల ఇంచుమించులో 4 మండలాలు 200 ఊళ్ళకి వర్మ గారంటే ఓ ఫేమస్ బిర్యానీ వర్మ టైటిల్ అయిపోయింది మాకు. రాజుల బిర్యానీ హోటల్ కంటే ఇదంతా కిచెన్. ఇది ఇక్కడ తయారు చేస్తారు. చాలా స్పేషియస్ గా ఉంది. ఇదే హైవే అన్నమాట. అదే హైవే, నేషనల్ హైవే పక్కనే మనది. ఇక్కడ తయారుకోండి. మొత్తం అంతా కట్టెల పొయ్యిలు, అంతా కట్టెల పొయ్యిలతోనే మొదలుకుంటారు తయారు చేసేటప్పుడు. ఇది తయారైపోయిన ఫుడ్. ఇది తీసి హాట్ బాక్సులు పెట్టుకుంటారు. ఇది తయారు అవ్వడానికి రెడీ చేశారనమాట. ఇది రైస్ అనేది బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నారు అనమాట. దీంట్లో ఇప్పుడు మళ్ళీ కర్రీ ఇప్పుడు తినేసి రైస్ డైరెక్ట్ తినేచ్చాయి. డైరెక్ట్ తినడానికి పనికి వస్తాయి. మరమరాలు తిన్నట్టు ఉంటుంది అనమాట. మొత్తం బిర్యానీ ఫ్లేవర్ వచ్చేసింది మొత్తం ఆల్రెడీ. గరం మసాలా లైట్ కలుపుతారు కదా. ఆ తర్వాత గరం మసాలా డైరెక్ట్ మీకులాగా ఆలికలాగా ఏడికి ఉండవు. మనకి డైరెక్ట్గా మిక్సీ ఆడేసి గరం మసాలా అందులో కలిపేస్తారు. దాని గురించి ఏంటంటే పైన అంతా బాగా దమ్మైంది. బాగా మీకు ఈ పీస్ కూడా అండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇలా పట్టుకుంటే అలా పేస్ట్ అయిపోతుంది పీస్. ఈ అబ్బాయి ఒకటి చేసేవాడు, ఇంకా ఉన్నారు. మొత్తం మీద మా మిస్సెస్ అంతా కష్టం అంతా మా మిస్సెస్లే. మనకంటూ మొట్టమొదటి డెవలప్ అవ్వడానికి ఎలాగా చేస్తే బాగుంటుంది, జనాలకి ఎలా నచ్చుద్దని మొదలుపెట్టింది. మొక్క చాలా బాయిల్ అయిందండి. అంటే కట్టెల పొయ్యి మీద ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది. దమ్మేస్తారు కదా పైన మొత్తం అంతా. అదే తిన్న మీకు 1/2 hour 1 hour డైజెస్ట్ అయిపోతుంది. అసలు అరగకపోవడం అన్నది ఎంత తిన్నా తేడా చేయకుండా ఉంటుంది అన్నమాట. అదేంటంటే మరమరాలు టైప్ కదా, దాని గురించి ఎంత తిన్నా ఇంకా వెంటనే అరిగిపోద్ది. మొదట్లో మీ మిస్సెస్ గారు మా మిస్సెస్ కష్టం ఎంత అంతా కాదు.
ఒక రకంగా చెప్పాలంటే ఆవిడదే మరి కొన్ని వేల మందికి భోజనం పెట్టి కొన్ని కోట్ల మందికి భోజనం పెట్టింది, బిర్యానీ పెట్టింది. ఏం పేరండి? వెంకటలక్ష్మి గారు. జనాలకి ఇది అయితే బాగుంటుందని అలవాటు చేసింది మా మిస్సెస్. మనం ఓన్లీ సేల్స్ బాయ్, మొత్తం ఇంట్లో ఏం కావాలి సేల్స్ బాయ్. కష్టం అంతా ఆవిడదే, కష్టపడి తయారు సిగ్నేచర్ ఐటమ్. 2 పూట్లు ఉండేదండి ఫస్ట్. మొదట్లో అయితే సాయంకాలం 6ంటికి మొదలు పెట్టి 7:30, 8 గంటన్నర 2 గంటలు వ్యాపారం చేసాం. అప్పట్లోనే జనాలందరికీ ఈ 200 ఊళ్ళకి కూడా బాగా ఫేమస్ అయ్యాను. ఆ జనం ఆ క్యూలో నిలబడుతుంటే ఒకడో అబ్బాయి ఏటిలాగా సినిమా మీకు కొంతమంది అనుకునేవారు, ఇదేంటి సినిమా రిలీజ్ ఏమన్నా ఉందేంటి ఇక్కడ ఇలా ఉన్నారు జనం అని. లేదా కొంతమంది అనేవారు ఫ్రీగా పెడుతున్నారు ఎట్టిన బాబు ఇలా ఉన్నారు జనం అని. అదేం లేదండి, బాగా డెవలప్ అయింది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళు బాగానే బతుకుతున్నారు, చాలా మంది బతుకుతున్నారు. ఫస్ట్లో ఎంత ఉండేదండి బిర్యానీ? ఇప్పుడెంత 25 రూపాయల నుంచి స్టార్ట్ చేసాం. 25 రూపాయల నుంచి 25, 35, ఫుల్ అయితే 35, హాఫ్ అయితే 25. అలా ప్రతి సంవత్సరం 5 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు పెంచుకుంటా ఇప్పుడు 150 రూపాయలు తీసుకొచ్చాం. అలాగే దూపుడుగూర బిర్యానీ ఉంటుంది, అదైతే 300. నాటుకోడి బిర్యానీ ఉంటుంది 250 రూపాయలు. ఓకే అండి. ఓకే. చికెన్ 150. చికెన్ 150. 3 రకాల బిర్యానీలు ఉంటాయి. 3 రకాల బిర్యానీ ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్లు ఉంటాయి రకరకాలు. 2001లో ఈ బిర్యానీ అసలు ఎవరో మార్కెట్లో లేదు. ఈ బిర్యానీ చూస్తే ఇదేంటి నూకల కూడలో ఉంది అనేవారు. దాన్నే ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ఈ బిర్యానీ తప్ప మామూలు బాస్మతికి ఇష్టపడలేదు. చిట్టి ముత్యాలు అంటే అది ఒక ప్రెస్టేజ్ బిర్యానీ లాగా చూస్తున్నారు. ఏంటంటే మీ దగ్గర స్టైల్ కూడా డిఫరెంట్ ఉంది, మేకింగ్ స్టైల్. అంటే రాజుల ఇళ్లలో చేసుకునే దాన్ని నేను మొట్టమొదటి మార్కెట్లో పెట్టాను. రాజుల ఇళ్లలో చేసుకుని పలావ్ని మార్కెట్లో పెడితే ఎలా ఉంటుందని పెట్టాం. అది మొదట్లో కొద్దిగా ఇబ్బంది కలిగింది, కానీ తర్వాత సక్సెస్ అంటే ఇంత సక్సెస్ అని చెప్పలేం. ఇప్పుడు మీకు కూడా ఎవరో పార్టీలు చేసుకున్నా ముందు ఈ బిర్యానీకే ఇష్టపడుతున్నారు, ఇదే చేయమంటున్నారు. ధర్మవరం బిర్యానీ చేయమంటారు ఎవడన్నా. ధర్మవరం బిర్యానీ అని కాదు, అసలు పలావ్ ఇది. అంటే వండే స్టైల్లో కూడా బియ్యం ఫస్ట్ ఏదో వేపుతున్నారు మొత్తం ఇవన్నీ. ముందు వేసి బియ్యం ఫ్రై చేస్తారు. ఫ్రై చేసి అట్లా పక్కన పెట్టుకుని తర్వాత మామూలుగా మాంసం కూర ఉడకబెట్టిన కర్రీని పట్టుకెళ్ళి ఆ బిర్యానీ రైస్లో వేస్తారు. రైస్లో వేసి 2 నీళ్ళు పోసి ఉడకబెట్టి దింపుతారు. ఇది మెయిన్ జనాలకి ఎక్కడానికి ఏంటంటే తిన్న తర్వాత 1.5 hour 2 hours అరిగిపోతుంది. మంచి డైజెషన్ కోసం తింటారు. గ్యాస్ట్రిక్ ఉన్నవాడు కూడా మా బిర్యానీ తిని వచ్చే దీనివల్ల ప్రాబ్లం ఏం లేదండి అంటే. అదే కొన్ని బాస్మతి కానీ ఇంకోటి కానీ తింటే మన్నాడు కూడా ఆకలేదు. అలా ఎప్పుడో మీ గురించి అంటే ఒక ఆర్టికల్ కూడా స్వాతి బుక్ లో పెద్ద వంశీ గారు. ఏంటంటే అది ఆయన ఎప్పుడు వచ్చారు? డైరెక్టర్ వంశీ గారు వచ్చేవారు మా దగ్గరికి. ఆయన వచ్చినప్పుడు అత్తమాను తిన్నప్పుడల్లా ఉండండి మీ గురించి రాస్తాను ఒకసారి పెద్ద 2 పేజీలు రాసేసాడు ఆయన. ఇంత సంపాదించారు అంత సంపాదించారు అంత ఏం కాదు కానీ సంపాదించాం, మొత్తం మీద కష్టపడ్డాం, సంపాదించాం. ఆ వేళ నుంచి వేళ వరకు కూడా ఏదో ఒక 7, 8, 10 మంది దాకా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి మన ఆధారం, మనం బతకడానికి కూడా ఇంకో చోటకి వెళ్ళే మనకి ఏం వ్యవసాయాలు అయితే ఏం పని కట్టలేదు, ఏదో ఉంటుంది కదా, ఇలాగే కంటిన్యూ చేస్తున్నాం. స్టార్టింగ్లో ప్రతిపాడులో ఉండేదండి. అక్కడ అప్పటికి వైట్ రైస్ బిర్యానీ అంటే ఫేమస్ అండి బాగా. ఇది రాజులిళ్ళలోనే తినేవాళ్ళు, పెద్దగా తెలియదు కూడా. ఎవరు చూసినా నూకల బిర్యానీ అనుకునేవారు. తర్వాత మెల్లగా మా ఫాదర్ కష్టంతో అది అలాగా ఆ టేస్ట్కి అలవాటు పడి ఇద్దరు దగ్గరుండి కష్టపడి చేసేవారండి. ఆ టేస్ట్కి మెల్లగా అలవాటు పడడంతో నచ్చేది. అది కూడా దమ్ వచ్చేది కదా, దమ్ బిర్యానీ నచ్చేదండి. అలా మెల్లగా సంవత్సరం పెరిగేది, జనం పెరిగేవారు. అలా మెల్లగా బ్రాండ్ క్రియేట్ అయింది. అది విశాల అని బ్రాండ్ క్రియేట్ అయింది. విశాల అన్నది ఇప్పుడు తెలుస్తుంది. యాక్చువల్గా మొన్నటి వరకు కూడా అందరూ ఈ బోర్డు నేమ్ కూడా తెలియదండి చాలామందికి. అందరికీ రాజుగారి హోటల్ అంతే. ఇప్పుడు జనాలు అలా పెరగడం వల్ల మీకు ఇప్పుడు విశాల అన్న నేమ్ ఇప్పుడు ఐడెంటిఫికేషన్లోకి వచ్చింది జనాలందరికీ. మీకు రెగ్యులర్గా చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ ఉంటుందండి కంపల్సరీ. ప్రతి దాంట్లో మీకు ప్రాన్ మిక్స్ అవుద్ది. నెక్స్ట్ అలాగే నాటుకోడి, మీకు దూపుడుగొర్రె 2 ఫ్రై బిట్ వస్తాయి. ఎవ్రీ సండే మీకు ప్రాన్స్ బిర్యానీ కూడా స్పెషల్ ఉంటుందండి. అది మిక్స్డ్ మొత్తం ప్రాన్ చిట్టి ముత్యాల బిర్యానీ వచ్చి దూపుడుగొర్రె, నాటుకోడి కర్రీస్ వస్తాయండి. బాగుందండి, చాలా బాగుంది. మేము ఒక 1 year బ్యాక్ తమిళనాడు వెళ్ళినప్పుడు
చెట్టినాడు బిర్యానీ తిన్నాము. ఈ రైస్తో సేమ్ మళ్ళీ ఈ రైస్తో తిందామంటే వైజాగ్ కానీ మన ఆంధ్రాలో మాకు ఎక్కడ దొరకలేదు. ధర్మవరంలో ఈ రైస్తో ఇక్కడ ఉందంటే అడ్రస్ తెలుసుకొని వచ్చాము ఇక్కడ తిన్నాము. మటన్ దమ్ రాజుగారి దగ్గర ఎక్సలెంట్ అండి. దూపుడు కూర కానీ, మటన్ దమ్ కానీ, చికెన్ దమ్ బిర్యానీ కానీ ఎక్సలెంట్ అనమాట. నేను ఎప్పుడో రాజుగారు 2000లో స్టార్ట్ చేశారు. 2000 నుంచి నేను డైలీ కస్టమర్ అనమాట రాజుగారికి. ఎక్సలెంట్ అండి. ఈ టేస్ట్ ఇంకా నేను స్టార్ హోటల్స్లో తిన్నాను. రాజమండ్రిలోని, కాకినాడలోని, వైజాగ్లోని స్టార్ హోటల్స్లో తిన్నాను కానీ ఈ టేస్ట్ రాలేదు ఎక్కడ. క్వాంటిటీ ఎక్సలెంట్ క్వాంటిటీ అండి. 1 దమ్ ఫుల్ అయితే 2 మెంబర్స్కి ఎగ్జాక్ట్గా సరిపోద్ది అనమాట. అసలు క్వాంటిటీలో రాజీ లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరంలో విశాల దమ్ బిర్యానీ, యాక్చువల్గా రాజుగారి బిర్యానీ అంటుంటారు ఇక్కడ, అందులోని చిట్టి ముత్యాల బిర్యానీ అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడంటే ఈ చిట్టి ముత్యాల బిర్యానీ ఎక్కడంటే ఎక్కడ బాగా ఫేమస్ అయింది, కానీ అసలు చిట్టి ముత్యాల బిర్యానీ అనే కాన్సెప్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి అనమాట. ఈ ధర్మవరం రాజుల బిర్యానీకి ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు, చాలా బీభత్సమైన క్రేజు. ఏదైతే రాజుల ఇళ్లల్లో వాళ్ళు ఎట్లా అయితే ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటారో అదే స్టైల్లో బయటకు తీసుకురావడం జరిగింది. వీళ్ళు ప్రిపేర్ చేసే విధానం కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. పీస్ కూడా చాలా పెద్ద పెద్ద పీసులు, దమ్ పీసులు చూస్తే మాత్రం ఖచ్చితంగా నోరు ఊరాల్సిందే, అంత లుక్ చాలా ఎమ్మీ లుక్ అనమాట. ఎండు మిరపకాయలు కనిపిస్తాయి ముందు ఈ బిర్యానీలో, అంటే జనరల్ చాలా రేర్గా కనిపిస్తాయి. ఇది ఇట్లా కలుపుతుంటే ఎంత సాఫ్ట్గా ఉందంటే రైస్, చాలా సాఫ్ట్గా అలా ముద్ద కలుపుతున్నా ఇట్లా పట్టుకుంటే చాలా సాఫ్ట్గా తగులుతుంది చేతికి, అది దీని స్పెషాలిటీ. మొక్క చూడండి అసలు లేయర్లు. వీళ్ళు బిర్యానీ వండేటప్పుడే, అంటే జనరల్గా మనం వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లో రైస్ వేసి బిర్యానీ తయారు చేస్తుంటారు. బట్ వీళ్ళు ముందు బియ్యాన్ని, అంటే ఈ చిట్టి ముత్యాలు బియ్యం ఏదైతే ఉంటాయో వాటిని ముందు వేపుతారనమాట. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం అది వేపినప్పుడే అది ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది. ఏదైతే మామూలుగా బిర్యానీ వేస్తారో దాన్ని వాటర్లో ఈ వేపిన బియ్యాన్ని వేస్తారు అందులో. దానివల్ల మరి దేనివల్ల ఈ టేస్ట్ యాడ్ అవుతుందో తెలియదు, కానీ చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఆ స్టైల్కి. చూడడానికి రెడ్డిష్గా ఉండి కారం ఘాటుగా ఉంటుందేమో అనిపిస్తుంది, కానీ తింటుంటే మాత్రం చాలా కమ్మటి ఫ్లేవరు, కమ్మటి సువాసన. ఈ ధర్మవరంలో ఈ బిర్యానీ జర్నీ ఎక్కడ మొదలైందంటే, ముందుగా ఇది ప్రతిపాడు పోస్ట్ ఆఫీస్ దగ్గర మొదలుపెట్టారట. ఆ తర్వాత కొంచెం హైవే మీదకి వచ్చారు. ఆ తర్వాత కొంచెం ధర్మవరం జస్ట్ ఊర్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడే మీకు ఈ ధర్మవరం బిర్యానీ, విశాల దమ్ బిర్యానీ హోటల్ ఉంటుంది. వీళ్ళైతే రెగ్యులర్గా చికెన్ దమ్ బిర్యానీ వేస్తారు. ఆ చికెన్ దమ్ బిర్యానీలోనే అక్కడక్కడ ప్రాన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి, ఎందుకంటే అందులోనే ప్రాన్స్ కూడా మిక్స్ చేసి వేస్తుంటారు. బట్ చికెన్ బిర్యానీగానే దాన్ని సేల్ చేస్తుంటారు. బట్ ఫుల్ ప్రాన్ బిర్యానీ కావాలంటే మాత్రం ఆ ప్రాన్ బిర్యానీ సండే వీళ్ళ దగ్గర ప్రాన్ బిర్యానీ దొరుకుతుంది. రెగ్యులర్ డేస్లో చికెన్ బిర్యానీ ఉంటుంది, అలాగే మటన్ ఏంటంటే ఇదే రైసు, బట్ మటన్ ఒక కర్రీలాగా ఇస్తారు, అది మటన్ బిర్యానీ. అలాగే నాటుకోడి ఉంటుందంట. బట్ ఈరోజు అయితే మంచి నాటుకోడి దొరకలేదని నాటుకోడి బిర్యానీని అయితే ఈరోజు స్టాప్ చేశారు. బట్ రెగ్యులర్గా వీళ్ళ దగ్గర నాటుకోడి బిర్యానీ కూడా ఉంటుంది. మంచి కమ్మటి బిర్యానీ, ఒక గుడ్డు వేసి నిమ్మకాయ ముక్క, ఉల్లిపాయ ముక్క వేసి చక్కగా సర్వ్ చేస్తున్నారు. బిర్యానీ మాత్రం బౌలు అట్లా వేడిగా ఉంది. ఇప్పుడైతే ఇదే ధర్మవరంలో చాలా హోటల్స్ వచ్చేసాయి ఈ చిట్టి ముత్యాల బిర్యానీ కాన్సెప్ట్తో. అఫ్కోర్స్ బిర్యానీ మాత్రమే కాకుండా చాలా రకాల నాన్ వెజిటేరియన్ భోజనాలకి అడ్డాగా ఈ ధర్మవరం తయారైంది. బట్ ఈ విశాల బిర్యానీ హోటల్లో మాత్రం కేవలం బిర్యానీస్ మాత్రమే ఉంటాయి, నాన్ వెజిటేరియన్ మీల్ కానీ లేకపోతే రెగ్యులర్ మీల్స్ కానీ ఉండవు. బట్ వన్ అండ్ ఓన్లీ బిర్యానీస్ మాత్రమే ఇది స్పెషల్గా డెడికేట్ చేయబడింది. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అలాగే ప్రాన్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ. ప్రాన్ అయితే సండే ఓన్లీ.
ఎప్పటి నుంచో నేను ఈ ధర్మవరం బిర్యానీ అనేది షూట్ చేయాలని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నాను. పర్మిషన్ అయితే ఇప్పటికీ దొరికింది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఇటువైపు వచ్చినా అరే ఈ ధర్మవరం బిర్యానీని షూట్ ఇంకా చేయలేదే అని కొద్దిగా ఫీల్ అవుతూ ఉండేవాడిని. బట్ ఇన్నాళ్ళకు ఆ ఫీలింగ్ అయితే పోయి ఈ బిర్యానీ తిన్నానన్న ఓ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయితే ఇప్పుడు యాడ్ అయింది. చికెన్ పీసులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అక్కడక్కడ రొయ్యలు కూడా తగిలినాయి, రొయ్యలు కూడా ఉన్నాయి ఇదే చికెన్ బిర్యానీలో. జీడిపప్పు కూడా పుష్కలంగా వేశారు. మటన్ వేసుకుందాం. మటన్ కూడా వీళ్ళ దగ్గర చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మటన్ అంటే రెగ్యులర్గా మనకు దొరికే మటన్ కాదు, ఇది దూపిడి గొర్రె అంటారు కదా, ఆ దూపిడి గొర్రె సంబంధించిన మటన్ ఇది. టేస్ట్లో కూడా వేరియేషన్ తెలుస్తుంది. రెగ్యులర్ మటన్ కంటే కూడా చాలా టేస్ట్ ఉంది. మామూలుగా చికెన్ దమ్ బిర్యానీయే దడదడలాడించింది. ఇక మటన్, ఆ దూపుడు గొర్రె మటన్ బిర్యానీ మాత్రం, అంటే ఈ మటన్ కలుపుకుని ఈ బిర్యానీ టేస్ట్ని ఆస్వాదిస్తుంటే ఇంకా ఎర్రదీస్తుందండి. ఇందులో ఏదో మహత్యం ఉంది. ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది తప్ప, అంటే ఒక పక్క కడుపు నిండిపోయినా ఇంకొంచెం అనిపిస్తూనే ఉంది. ఈ ధర్మవరం విశాల దమ్ బిర్యానీలో బిర్యానీ ప్రైసెస్ వచ్చి చికెన్ దమ్ బిర్యానీ 160 రూపాయలు, అలాగే ప్రాన్ వచ్చి 200, నాటుకోడి వచ్చి 250, మటన్ అంటే దూపుడు గొర్రె బిర్యానీ వచ్చి 300. ఈ ప్రైసెస్ అయితే ఉన్నాయి. రీజనబుల్ ప్రైసెసే, చాలా మంచి టేస్టీ బిర్యానీస్. రైస్ చాలా కమ్మగా బాగున్నాయి. అలాగే ఇందులో పీసెస్ కూడా కట్టెల పొయ్యి మీద ఈ బిర్యానీని తయారు చేయడం వల్ల ఆ కింద కట్టెల పొయ్యి మళ్ళీ ఆ పొయ్యి మీద నుంచి ఆ బిర్యానీ గిన్నె దించేసిన తర్వాత మళ్ళీ నిప్పులతో పైన ప్లేట్ మీద నిప్పులు వేసి దమ్మేస్తారు. దానివల్ల మొత్తం పైన కింద సూపర్గా దమ్మై అద్దిరిపోయే టేస్టు ఈ బిర్యానీకి అయితే, ఈ ధర్మవరం బిర్యానీకి అయితే యాడ్ అయింది. చాలా మంచి ఫ్లేవర్తో, అంటే మనం రెగ్యులర్గా తినే బిర్యానీలకి ఈ ధర్మవరం బిర్యానీకి అసలు రైస్ దగ్గర నుంచి, అంటే వన్ డే ప్రిపరేషన్ దగ్గర నుంచే మనకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. అందుకే ఈ ధర్మవరం బిర్యానీకి చాలామంది ఫిదా అవుతూ ఉంటారు. ఎవరైనా వైజాగ్ టు రాజమండ్రి, రాజమండ్రి టు వైజాగ్ వెళ్ళే వాళ్ళు మధ్యలో వచ్చే ఈ ధర్మవరాన్ని ఈ బిర్యానీ స్టాప్గా ఖచ్చితంగా ఆగుతూ ఉంటారనమాట. ధర్మవరంలో ఈ విశాల దమ్ బిర్యానీ సెంటర్ అలియాస్ రాజుగారి హోటల్ అడ్రస్ చాలా ఈజీ. హైవే నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ లోపలికి, ధర్మవరం వెళ్ళే లోపలికి అయితే ఈ విశాల దమ్ బిర్యానీ సెంటర్ ఉంటుంది. అంటే రాజమండ్రి నుంచి విశాఖ వెళ్ళే సైడు ఇది ఉంటుంది. అటువైపు నుంచి వెళ్ళే వాళ్ళకి కూడా అక్కడే డివైడర్ అనేది ఉంటుంది. కాబట్టి అటు నుంచి వెళ్ళే వాళ్ళకైనా ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకైనా సరే ఈ ధర్మవరంలో ఈ బిర్యానీ సెంటర్ అనేది అడ్రస్ చాలా ఈజీ. దీని గూగుల్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా రావాలనుకుంటే ఇటువైపు ఎవరైనా ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి. ఎందుకంటే చిట్టి ముత్యాల అసలైన ఫ్లేవర్ని, చిట్టి ముత్యాల స్టైల్లో, రాజుల స్టైల్లో తయారు చేసిన ఈ బిర్యానీ మజాను ఖచ్చితంగా ఫీల్ అవ్వాలనుకుంటే మాత్రం ఈ హోటల్లో తింటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అయితే మాత్రం ఖచ్చితంగా అందరూ ఫీల్ అవుతారన్నమాట. ఇది ఓవరాల్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ధర్మవరంలో విశాల దమ్ బిర్యానీ సెంటర్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.